ఇంకొకటి అమావాస్య రోజున కూడానండి మనం అమ్మవారిని కనుక ధ్యానిస్తే మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా 10,000 రెట్లు ఉద్దీపింపబడతాయట. అమావాస్యకి చాలా శక్తి ఉందండి బాబు. ఎక్కువ మనం అంటే మాకు తెలిసినందుకు పౌర్ణమి అంటే కంపల్సరీ చేస్తూ ఉంటాం. అమావాస్య రోజు కూడా ఆమెకి ఆ రోజున సూర్యచంద్రులిద్దరూ పక్క పక్కనే ఉంటారుగా. ఇద్దరు శక్తులు కలిసినటువంటి భూమి వాళ్ళ అమావాస్య రోజు వీళ్ళిద్దరూ ఒకే దగ్గరికి వచ్చారుగా. లోకపాలకులు సూర్యచంద్రులు అంటే అవునండి, లోకపాలకులు ఇద్దరు కలిసి ఒకే తాటి మీద నుంచున్నప్పుడు భూమి ఎంత శక్తివంతం అవుతుందంటే సముద్రాలు కూడా ఆ శక్తిని తట్టుకోలేక పొంగిపోతూ ఉంటాయి. అమావాస్య రోజున సముద్రాలు పొంగుతాయి అంటారు కానీ ఎందుకు పొంగుతాయన్న తెలియదు. వీళ్ళిద్దరు వచ్చి ఆ భూమి ఆకర్షణ శక్తి ఎట్లా ఉంటుందంటే వాళ్ళిద్దరూ ఒకేసారి పైకి ఉండేసరికి ఈ భూమి ఆ యొక్క శక్తిని తట్టుకోలేక ఆ భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని ఎత్తెత్తి పడేస్తూ ఉంటుంది.